మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ అగ్నిగుండంలా మారాయి. ఫిబ్రవరి 28, 2026న ఇరాన్ పై ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి చేసిన మెరుపు దాడులతో ఈ యుద్ధం చేయి దాటిపోయింది. అయితే దీని బ్యాక్ సైడ్ ఉన్న స్టోరీ ఏంటంటే ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తుంది. గా ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ఎందుకు చేస్తారు అని అంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రొడక్షన్ కోసం చేస్తారు. అయితే ఇజ్రాయెల్కి అర్థమైపోయింది ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్ మీదే వేయబోతుంది అని. అప్పుడే యూఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు. వాళ్ళకి 10 to 15 days టైం ఇచ్చారు. ఈ 10 to 15 days లోపల అక్కడ జరుగుతున్న వర్క్ ని స్టాప్ చేయాలని చెప్పారు. ఒకవేళ వాళ్ళు చేయడం ఆగకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే చెప్పేశాడు. కానీ ఇరాన్ మాత్రం వాళ్ళ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని అసలు ఆపలేదు. ఫిబ్రవరి 28, 2026కి అమెరికా ఇచ్చిన గడువు ముగిసిపోయింది. ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ పైన ఎక్కడైతే యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తున్నారో అక్కడ దాడులు చేశారు. ఇరాన్ లీడర్ అయిన అలీ ఖమేనీని కూడా చంపేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇంకా ఇక్కడి నుంచి యుద్ధం ప్రత్యక్షంగా సాగింది. అయితే ఇరాన్ ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ఎందుకు చేస్తుంది? దీనికి 2 sides ఉన్నాయి. ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసి ఇరాన్ చెప్పే రీజన్స్, ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ వచ్చేసి యుఎస్, ఇజ్రాయెల్ అండ్ రిమైనింగ్ కంట్రీస్ అనుకునే రీజన్స్. అయితే యురేనియం ని 90% కంటే ఎక్కువ ఎన్రిచ్ చేయగలిగితే న్యూక్లియర్ వెపన్స్ లో దాన్ని యూజ్ చేయొచ్చు. ఇరాన్ ఇప్పటికే 60% ఎన్రిచ్మెంట్ కంప్లీట్ చేసింది. ఇది న్యూక్లియర్ వెపన్ ప్రిపరేషన్ కి చాలా దగ్గర ఉన్నట్లే. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ చెప్పే దాని ప్రకారంగా ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపన్ ఎందుకు తయారు చేయాలనుకుంటుందంటే వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అండ్ మిడిల్ ఈస్ట్ లోనే ఇది చాలా శక్తివంతమైన దేశంగా మారాలనుకుంటుంది. ఇరాన్ చెప్పే రీజన్స్ ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్, గ్యాస్ వాటి మీద మాత్రమే ఆధారపడకుండా న్యూక్లియర్ పవర్ ద్వారా కూడా కరెంటు తయారు చేయడం. సెకండ్ వచ్చేసి క్యాన్సర్ లాంటి డిసీజెస్ ట్రీట్మెంట్ లో ఐసోటోప్స్ యూజ్ చేస్తారు. అయితే ఆ ఐసోటోప్స్ ప్రిపరేషన్ లో కూడా యురేనియం ఎన్రిచ్మెంట్ అవసరం. అలానే న్యూక్లియర్ వెపన్స్ కనుక వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళ కంట్రీలో వర్క్ చేసే సైంటిస్ట్ కూడా చాలా రెస్పెక్ట్ దొరుకుతుందని వాళ్ళు భావిస్తున్నారు. అలానే అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించుకోవడానికి అంతర్జాతీయ చర్చల్లో ఇరాన్ కు చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా ఇరాన్ చెప్పినట్టు వాళ్ళు ఎలక్ట్రిసిటీ కోసం ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే 5% ఎన్రిచ్మెంట్ సరిపోతుంది. కానీ ఎందుకు ఇరాన్ 60% ఎన్రిచ్మెంట్ వరకు కంటిన్యూ అయింది? దానికి ఎయిమ్ 90% వరకు ఎందుకు ఉంది? అలానే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి యూజ్ చేసే ఐసోటోప్స్ కూడా 3 to 5% యురేనియం ఎన్రిచ్మెంట్ ఉంటే సరిపోతుంది. ఈ రీజన్స్ వల్లనే అమెరికా అండ్ ఇజ్రాయెల్ కి చాలా క్లియర్ గా అర్థమైపోయింది అది న్యూక్లియర్ వెపన్స్ ని ప్రొడ్యూస్ చేయాలని చూస్తుంది అని. ప్రజెంట్ వార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ప్రొడక్షన్ సైట్ మీద దాడి చేశాయి. అయితే యుఎస్ దీన్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కింద అండ్ ఇజ్రాయెల్ దీన్ని ఆపరేషన్ రోరింగ్ లైన్ కింద ప్రకటించాయి. ఇంకా దీంతో ఇరాన్ కూడా ఎదురు దాడికి తిరిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనే నేమ్ తో ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ ద్వారా ఇజ్రాయెల్ పైన అండ్ అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్న ఖతర్, కువైట్, యుఏఈ మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ ని వదిలింది. ఈ మిసైల్స్ వల్ల ఎంతో మంది సివిలియన్స్ కూడా మరణించారు. ఈ యుద్ధం World War III కింద మారుతుందా? మీ ఒపీనియన్ ని కమెంట్ కింద మెన్షన్ చేయండి.